వెల్కమ్ టు సైరా మీడియా. మనం ఇప్పుడు సంగారెడ్డిలోని కాకా బిర్యానీ హోటల్ దగ్గర ఉన్నాము. అసలు బిర్యానీ అనగానే చిన్నలకు పెద్దలకు అందరికీ నోరూరుతుంది కదా. అట్లాంటి బిర్యానీ ఇక్కడ 69 రూపాయలకి అమ్ముతున్నారంట. అసలు 69 రూపాయలకి వీళ్ళు అమ్మడానికి గల కారణం ఏంది, అసలు రుచి ఎట్లా ఉంటుంది, ఒకసారి వాళ్ళ దగ్గరని అడిగి తెలుసుకుందాం. మంచి రుచికరమైన బిర్యానీ కాకా బిర్యానీ. అతి తక్కువ ధరలో 69 రూపాయలకే బిర్యానీ. ఇది చూస్తే చాలా బాగుంటుంది. రుచికరమైన బిర్యానీ బాగా తక్కువ ధరకు ఉండటంతో ఆ హోటళ్లలో బిర్యానీ గిరాకీ చాలా ఉంటుంది. లోపలికి వచ్చేసి కిచెన్లో చాలా హండీస్ కూడా ఉన్నాయి ఇక్కడ. అసలు ఎట్లా ప్రిపేర్ చేస్తారో ఏందని ఒకసారి లోపలికి కూడా వెళ్దాం రండి. అన్న చెప్పండి, ఇందులో ఇంకా చేయడానికి పెట్టారు అట్లానే? ఇదంతా మసాలాలు కలిపి పెట్టాము. అది అయిపోయిన వెంటనే ఇది స్టార్ట్ చేస్తాం. ఇందులో ఏమేమి వేసారన్న? ఇందులో బిర్యానీ మసాలా, ఉప్పు, కారం, అది లైక్ రెగ్యులర్ ప్రాసెస్. చికెను, లెమన్, కొత్తిమీర, పుదీనా. అంటే ఎంతసేపు అయిందన్న ఇప్పుడు ఇది పెట్టి? ఇది ½ అన్ అవర్ పైన. అంటే ఎంతసేపు పెడతారు అట్లనే మీరు? అట్లేం లేదు, ఇది ఎంత ఎక్కువగా స్టోరేజ్ ఉంటే అంత బాగా టేస్ట్ వస్తుంది. ఎంతసేపు పెడితే అంత టేస్ట్ వస్తుంది అనమాట. 3 అవర్స్ కూడా పెట్టచ్చు, 4 అవర్స్ కూడా పెట్టచ్చు. రైస్ నానబెట్టాము. ఇది స్టార్ట్ చేసే ముందు దీంట్లో రైస్ వేసేసి దమ్ పెడదాం. దమ్ పెడితే ఒక 20 మినిట్స్లో బిర్యానీ అయిపోయింది. ఇంకా అందులో ఏమున్నాయన్న? వాటికి రైస్, దీనికి రైస్కి వాటర్. అంటే వాటర్ కూడా ఇట్లా ముందే వేసి పెడతారా? ముందు అంటే ఇక ఒకవేళ అది స్టోర్ చేసి పెట్టుకుంటే బిర్యానీ అయిపోగానే స్పాట్లో చేసి పెట్టడానికి ఇది పెట్టాము. కాకా బిర్యానీ చాలా బాగుంది. రెగ్యులర్గా మేము ఇక్కడికి వస్తుంటాము. ఫస్ట్ నాకు తెలియదు ఇక్కడ కాకా బిర్యానీ ఉందని. మా ఫ్రెండ్ వాళ్ళు ఒకసారి తెచ్చుకొని తిన్నారంట. ఆ తర్వాత నాకు చెప్పారు. అప్పటితో నేను ఇక్కడ రెగ్యులర్గా వస్తుంటా. చాలా క్వాంటిటీ కూడా చాలా మంచిగా ఉంది, చాలా బాగుంది బిర్యానీ. చూసాం కదండి కిచెన్లో కూడా ఎట్లా ఉందో, మొత్తం నీట్గా ఉంది. ఎక్కడ చూసినా కూడా చాలా నీట్గా ఉంది, గందరగోళంగా అట్లా పడేయకుండా నీట్గా ఉందన్నమాట. బిర్యానీ కూడా 69 రూపీస్ కంటే చాలా తక్కువ కదా. మీరు కూడా ఎవరైనా కొనుక్కుంటే ఇక్కడ కాకా బిర్యానీ హోటల్ కూడా రావచ్చు. చాలా ఇంకా ప్రిపేర్ చేసి పెట్టారనమాట. ఎవరన్నా స్పాట్లో అయిపోతే మళ్ళీ ప్రిపేర్ చేయడానికి అన్నట్టు ముందే అన్నీ చేసి పెట్టారు. స్పాట్లో తీసుకొని వెళ్తున్నారు, మేము చూస్తున్నాం. చాలామంది వస్తున్నారు, తీసుకొని వెళ్తున్నారు. అంటే వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైనా కూడా తినొచ్చు, పేదవాళ్ళైనా ధనికులైనా. ఓన్లీ వాళ్ళే ధనికులు మాత్రమే తినకుండా పేదవాళ్ళు కూడా తినొచ్చు అనే ఒక కాన్సెప్ట్ తోటి వీళ్ళు ఈ బిర్యానీ హోటల్ పెట్టామని చెప్తున్నారు. ఓన్లీ ఇంతే కాకుండా వాళ్ళు ఎట్లా ప్రిపేర్ చేస్తున్నారని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మీ ముందుకు తీసుకొని వస్తాం. మరి నెక్స్ట్ వీడియోలో చూస్తూనే ఉండండి సైరా మీడియా. కెమెరామెన్ రమేష్తో భానుప్రియ, సంగారెడ్డి నుండి.